నమస్తే తెలుగు వన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరొకసారి జిల్లాల పునర్విభజన చేసింది. టెక్నికల్గా 2 జిల్లాలు, పొలిటికల్గా 3 జిల్లాల పెంపుదలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు వచ్చే మేలేంటి, అసలు ఎందుకు జిల్లాల పునర్విభజన చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా గడిచిన 5-6 ఏళ్లలో చూసుకుంటే మనకి 13, 15 జిల్లాలు పెంపుదల జరిగింది. అసలు పునర్విభజన జరిగినప్పుడల్లా ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? ఎందుకు చేయాలి పునర్విభజన అనేది? ఇప్పుడు అసలు ఇది నిరంతర ప్రక్రియ. అది మన వాళ్ళు ఏదో తలకో రకంగా మాట్లాడేస్తున్నారు, కానీ నేను ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళను, దానికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ. అది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వచ్చినప్పుడు రకరకాలైన సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ దేశంలో. ఉన్నప్పుడు వాళ్ళు ఆ సంస్థానాలు వాళ్ళు పరిపాలించుకున్నారు. లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్లాసీ యుద్ధము, ఫ్రెంచ్ వాళ్ళకి రకరకాలుగా జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే 1935 ఆ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన వచ్చింది. స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి? రాష్ట్రాలు, శాసనసభలు, జిల్లా బోర్డులు, మళ్ళీ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, ఇవన్నీ మీరే ఎన్నుకోండి, మీరు నడుపుకోండి అన్నారు వాళ్ళు. కేంద్రం వాళ్ళు చూసుకుంటా ఉన్నాం. అయితే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెట్టింది ఏంటంటే 1859 ఆ ప్రాంతాల్లో 4 ప్రెసిడెన్సీలు పెట్టారు వాళ్ళు. అంటే 4 ప్రెసిడెన్సీలు ఏంటి? 1 బొంబాయి, కలకత్తా 2, 3 మద్రాసు, 4 అవతో ఏదో ఒకటి అక్కడ పెట్టారు సెంట్రల్ ఇండియాలో. పెట్టిన తర్వాత ఎందుకు పెట్టారు అక్కడ 4? ఇక మనకి ఏదో ఒక ఆలోచన చేసి ఆ 4 చోట్ల కూడా ప్రెసిడెన్సీలు పెట్టి, అది మద్రాసు ప్రెసిడెన్సీ అనేవారు దాన్ని. మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఆంధ్ర, తెలంగాణ, మన ఇటు పక్క వచ్చేసి కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాలు ఉండదు. ఈ బొంబాయి కింద గుజరాత్, మహారాష్ట్ర, ఇవి దాని కింద ఉండను. కర్ణాటకలో కొంత భాగం అలాగా. ఈ కలకత్తాలోనే వాటి పక్క ఛత్తీస్గఢ్, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఉండను. ఈ నేపథ్యంలో ఏం జరిగింది అప్పుడు? ఈ 4 చోట్ల కూడా యూనివర్సిటీలు పెట్టారు. అంతమంది యూనివర్సిటీలు లేవు మనకి. ఇది మద్రాసు యూనివర్సిటీ 1859లో పెట్టారు. 1859లో మద్రాసులో యూనివర్సిటీ పెట్టిన 4 సంవత్సరాల్లోనే బందర్లో నోబెల్ కాలేజ్ పెట్టారు 1864లో. నోబెల్ కాలేజీ 1864లో పెట్టినాక దాని తర్వాత ఒక 12, 10, 20 సంవత్సరాల్లో ఇప్పుడు ఏసీ కాలేజీ పెట్టారు. ఇలాగా కాలేజీలు రావడానికి, చదువుకి అది కొంత ప్రాతిపదిక వేసింది. వేసిన తర్వాత అంతకుముందు ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునేవాళ్ళు మన వాళ్ళు. ఇంగ్లాండ్ ఎలాగ వెళ్ళేవారు? ఇక్కడ స్కూల్స్ లేవు, హై స్కూల్స్ లేవు, ఎస్ఎల్సీ లేదు అప్పుడు. ఒక జిల్లా మొత్తం మీద 6-7 స్కూల్స్ ఉంటే గొప్ప. అందుకని మెట్రిక్ చదివి వెళ్ళేవారు వీళ్ళు. మెట్రిక్ చదివినాక అక్కడ పోయి అక్కడే ఎఫ్ఏ, లేకపోతే అక్కడే మరి అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, తర్వాత ఏమో మరి లా చదువుకోవడం, మంచి చెడ్డ అంతా కొనసాగేది. అది 6-7 సంవత్సరాలు ఉండేవారు అక్కడ. ఓళ్ళలో పడి పోతూ ఉన్నాం. ఓళ్ళలోకి అన్నం పెట్టేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు బడుగు దేశాలు, మనం పరిపాలించే వాళ్ళని, అందు గురించి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవని చెప్పి వాళ్ళకి నెలకి 10 పౌండ్లు ఇస్తే స్కాలర్షిప్, ఎవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి. మన వాళ్ళకి 15 పౌండ్లు ఇచ్చేవారు. అలాగా చదువుకున్నారు వీళ్ళు. రంగా గారు అట్లాగే చదువుకున్నాడు, ప్రకాశం పంతులు గారు అట్లాగే చదువుకున్నాడు, ఐదేవరు కాళేశ్వరరావు, నడింపల్లి నరసింహరావు పంతులు గారు, వీళ్ళంతా అట్లా చదువుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మరి మోతీలాల్ నెహ్రూ, వీళ్ళంతా అలాగా. సర్దార్ పటేల్ అన్నయ్య విఠల్భాయ్ పటేల్, వీళ్ళందరూ. సరే అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళతో క్లాస్మేట్స్ ఎవరు ఉండేవారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే దేశాలు అన్నిటి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ చదువుకునేది. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చదువుకునే వాళ్ళు క్లాస్మేట్లుగా ఉన్నాం. వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత ఆయా దేశాల్లో స్థానిక స్వపరిపాలన వచ్చింది కదా. అబ్బో, వీడు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు, కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు అని చెప్పి గబుక్కుని వాళ్ళని ఎన్నుకున్నారు. నరసింహ పంతులు గారు అలాగే ఎన్నికయ్యాడు మున్సిపల్ చైర్మన్గా. మరి ప్రకాశం పంతులు గారు అలాగే ఎన్నికయ్యాడు అక్కడికి. మరి రాజమండ్రికి మన ఈయనెవరు, బెదవాళ్ళు ఐదేవరు కాళేశ్వరరావు గారు, ఇలాగ ప్రకాశం, మరి సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా. ఇలాగా జరిగిన తర్వాత అది వాళ్ళకి ఒక డ్రెస్ రిహార్సల్ లాగా పనికొచ్చింది. ఎలాగ డ్రెస్ రిహార్సల్ లాగా పనికొచ్చింది? దాంట్లో ఎలాగ మాట్లాడాలి పార్లమెంట్లో, మరి తీర్మానం ఎలాగ పెట్టాలి, మరి చర్చ ఎలాగ ఏంటి, మంచి చెడ్డ,
అదంతా కూడా అలాగా జరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో క్యాచ్ ఏంటంటే మొత్తం మనకి ఆంధ్ర కూడా దాంట్లో కలిసి ఉండేది కదా, కర్ణాటక దాంట్లో కలిసి ఉంది కదా, మద్రాసే కదా. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు మంచి చెడ్డ వచ్చిన తర్వాత రాష్ట్రాలు కొత్తగా పుట్టినాయి. కొత్తగా పుట్టిన తర్వాత దీంట్లో ఏం జరిగింది అవి మరి తర్వాత ఒక్కొక్క లోక్సభకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లా అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో బందర్ క్యాపిటల్గా ఉన్న కృష్ణా జిల్లాలో బందర్ నుంచి టంగుటూరు వరకు దాంట్లో ఉండేది. అటు పక్క ఏలూరు వరకు ఉన్నాం. ఇదంతా కృష్ణా జిల్లా కింద ఉన్నాం. సరే అయిపోయిన తర్వాత ఏం జరిగింది అప్పుడు మరి గుంటూరు జిల్లా ఏర్పడింది. గుంటూరు జిల్లా కింద వచ్చింది. గుంటూరు జిల్లా నుంచి మళ్ళీ ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత మన జిల్లా నుంచి అద్దంకి, మార్టూరు ఇవన్నీ దాంట్లో పోయినాయి. ఇలాగ చీరాల ఇవన్నీ ఇలాగ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశారు, ఒక్కొక్క లోక్సభ స్థానంలో ఏ ప్రాంతం ఉంటుందో అది ఒక జిల్లా అన్నారు. మనకు గుంటూరు ఉంది. గుంటూరులో ఏమున్నాయి ఇప్పుడు? గుంటూరు 1, గుంటూరు 2, పచ్చిపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి. ఇంతే కదా, 7 కదా. 7 ఒక జిల్లా అన్నారు. అయితే దీంట్లో ఇది ఎలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎలాగే ఉంటుంది ఇప్పుడు కృష్ణా జిల్లాలో కైకులూరు ఉంది. ఆ కైకులూరు వచ్చేసి ఆ నియోజకవర్గం ఏలూరు పార్లమెంట్లో ఉంది. అది కైకులూరు ఏలూరులో పోయింది. వాస్తవానికి వెస్ట్ గోదావరి కింద ఉండేది. పోయింది. వెస్ట్ గోదావరిలో ఏలూరులో పోయింది. అలాగే ఇప్పుడు మీకు బందరు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? మధిర బోర్డర్ దగ్గర నుంచి, ఖమ్మం జిల్లా బోర్డర్ దగ్గర నుంచి బందర్ వరకు, బందర్ తర్వాత పెడన, బంటిమిల్లి అక్కడ వరకు ఉంది. అందుకని వాడు బెజవాడ దాటుకుని అక్కడ రావాలంటే తలపేడం తోక్కి. అందుగురించి బెజవాడ నియోజకవర్గం ఉంది కనుక ఆ బెజవాడ నుంచి విజయవాడ 1, విజయవాడ 2 అటు పక్కన ఉండేది నందిగామ, జగ్గేపేట, తిరువూరు, మైలవరం, ఇంకోటి వచ్చేసి విజయవాడ ఈస్ట్ కలిపి ఒకటి చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడ కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమైంది అక్కడ? గన్నవరం వచ్చేసేపాటికి బందర్లో ఉంది అది. తర్వాత బెజవాడలో ఉండే మన ఇండస్ట్రియల్ ఎస్టేటు లేకపోతే ఆర్టీసీ అక్కడ బస్ స్టాండ్ ఉంది ఒకటి. అది బెంచ్ కంపెనీ దాటిన తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేటు ఆడున్నవారు అంతా కూడా బందర్లో వెళ్ళిపోతుంది. అది ఒక ఇన్ఫర్మేటివ్. అది ఇప్పుడు మళ్ళీ మారుస్తూ ఉంటున్నారు. అది మార్చి దీన్ని తాడేపల్లి, మంగళగిరి కూడా దాంట్లో పెడతా ఉన్నారు బెజవాడ కింద. అది వైబుల్గా ఉంటుందో లేదో తెలియదు నాకు. మళ్ళీ ఇది మారిపోతుంది తర్వాత తొందరలోనే. ఎలాగ మారిపోతుంది? నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది సెంటర్లో. తొందరలో జరుగుతుంది. అది కూడా జరిగి జనాభా లెక్కల ప్రకారం ఈ ఎక్కించడమో తగ్గించడమో ఏదో చేయబోతున్నారు వాళ్ళు. చేసినప్పుడు మళ్ళీ జిల్లాలు మారుస్తారా ఏంటిది? అందువలన ఇంతకుముందు ఏం జరిగేది? బందర్ ఒక లోక్సభ స్థానం ఉండేది, గుడివాడ ఒక లోక్సభ స్థానం ఉండేది. బందర్ లోక్సభ స్థానంలో మన తెనాలి, వేమూరు ఇవన్నీ బందర్లో ఉండేవి. లేదు సార్, అంతకుముందు అయి ఉంటుంది. అంతకుముందు తర్వాత తెనాలి సెపరేట్ అయ్యింది. చెప్తా. ఇప్పుడు తెనాలి దీంట్లో గెలిపారు. మధ్యలో ఇంకో దశలో తెనాలి కూడా ఒక లోక్సభ స్థానం ఉండేది. ఆ తెనాలి లోక్సభ స్థానంలో అవినిగడ్డ, తర్వాత అటు పక్క వచ్చి నిడుమూలు కూడా తెనాలి లోక్సభ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఉన్న దాంట్లో లోక్సభ స్థానాన్ని బట్టి నిర్ణయించారు. నిర్ణయించిన దాంట్లో దీంట్లో ఒక మంచి చెడు అని తీసుకున్నట్టయితే దీంట్లో ఒక మంచి ఏం జరిగిందంటే దీని మూలన కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ అన్నారు. మెడికల్ కాలేజీ పెడతా ఉన్నారు. దానికి మనకి ఈ కొత్త జిల్లాలు ఏర్పడటంతో బాపట్లలో ఒకటి, పిడుగురాళ్ళలో ఒకటి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ వేసి మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక అది ఎప్పుడవుతుంది ఏమవుతుంది అని చెప్పేలాగా పెట్టినట్టయితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. అక్కడ మెడికల్ కాలేజీతో పాటు ఒక మరి హాస్పిటల్ వస్తుంది, వైద్య సౌకర్యం పెరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే కొంచెం ఎంతో కలిసి రోడ్డు లేకపోతే మంచినీళ్ళు, పాడు వీడు వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కూడా వస్తుంది. అందుమూలన ఇది ఈ టీచింగ్ ట్రబుల్ ఉంటే కొంచెం అటు ఇటు సర్దుకోవచ్చు, అది వేరు సంగతి. కానీ ఇది శాంతం మేము కండెమ్ చేస్తాం, ఇది దుర్మార్గం అని అంటాక లేదు నేను చెప్పబోయేది. అది అందువలన ఏదో జరుగుతూ ఉంటుంది. అది తర్వాత దీన్ని మళ్ళీ జరగబోతోంది. నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ జరగబోతోంది తొందరలోనే. వాళ్ళు మార్చినప్పుడు మళ్ళీ మనం మార్చాలి కదా. అప్పుడు అది మీరు దీంట్లో మంచి పాయింట్ చెప్పారు సార్. మంచి కోసం, అభివృద్ధి కోసం జిల్లాల పునర్విభజన అనేది కానీ లేకపోతే
రాష్ట్రాల పునర్విభజన అనేది కానీ కొంత వాళ్ళకి మేలు తర్వాత మీకు రామారావు రెండుగా ఇంటి రామారావు రెండుగా మండలాలు పెట్టారు. ఉమ్, అంతకుముందు సమితి ఉండేది. ఉమ్, సమితి నుంచి మండలాలు చేశారు. సమితి ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉండేది, ఇక్కడ ఒక సమితి ఉంది. ఏ సమితి ఇప్పుడు ఫిరంగిపురం తర్వాత పక్కన ఉండే ఊరు ఏది, మన మన్నవ సుబ్బారావు వాళ్ళు ఉండే ఊరు మేడికొండూరు. ఇవన్నీ కూడా తాడికొండలో ఉండే. ఉమ్, తాడికొండలో ఉండి తర్వాత చేకూరు సెల్లపాడు అని తెనాలి రోడ్లో ఉన్నాయి. ఆ, చేకూరు సెల్లపాడు ఇక్కడ మన సంగంజాలమూడి నారాగూడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. వెళ్ళాలి. అది కూడా తాడికొండలో ఉన్నాయి. ఉమ్, ఇవా కంటరాజు కొండూరు పెనుమూలి మంగళగిరి నుంచి అటు పక్కకి వెళ్తా అంటే తగులుతాయి, తెనాలి వెళ్తా అంటే ఉమ్. అవి కూడా తాడికొండలో ఉన్నాయి. కంటవరాజు కొండూరు సార్, కంటరా దుగ్గిరాల దుగ్గిరాల దగ్గర కంటరాజు అంటే ఏంటి, ఉమ్, నియోజకవర్గం తాడికొండ, ఉమ్, దానికి సమితి తాడికొండ, ఉమ్, దానికి వచ్చేసి ఈ ఊళ్ళు దాని కింద ఉన్నాయి. ఉమ్, వాడు రిజిస్టర్ ఆఫీసర్ రావాలంటే గుంటూరు రావాలి, ఉమ్, బ్యాంకు రావాలంటే గుంటూరు రావాలి, ఉమ్, లేకపోతేనేమో ఇంకో దానికి రావాలంటే నేను ఇంకో ఫిరంగిపురం పాడుబీడి వెళ్ళాలి. ఉమ్, ఇట్లా నేను రాశానప్పుడు ఏమని రాశారంటే పంచపర్తృక గ్రామాలు అని చెప్పి. ఉమ్, హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ ఇంకో దిక్కున ఉంటుంది, నియోజకవర్గం ఇంకో దిక్కున ఉంటుంది, బస్సు ఎక్కాలంటే ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు ఏదో మండలాలు పెట్టి రామారావు చేశాడు. ఉమ్, మండలాలు పెట్టి రామారావు చేయటం మూలన అప్పుడు కూడా అప్పుడున్న పొజిషన్ దాన్ని విమర్శ చేశారు. అయితే దాని మూలన పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళిందని చెప్పి నినాదం ఆయన చేత తీసుకొచ్చాడు. దాని మూలన ఈ కాలగమనంలో అది చేసి కూడా సుమారుగా 40 ఏళ్ళు అవుతుంది. అది ఉమ్, ఈ 40 ఏళ్ళలో కొంత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ఏదో నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఇది కూడా ఈ కాలక్రమంలో కొంత మంచి జరగవచ్చు. అయితే దాన్ని ఎట్లాగా మరి దానికి కాసి నాణ్యత తేవాలి, ఉమ్, ఎట్లాగా మెరుగుపరచాలి అనే రకంగా కాసి కూర్చుని అందరూ నలుగురు ఆలోచిస్తే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పాజిటివ్గా ఆలోచించి దీన్ని సరైన మార్గంలో తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతున్నాను సార్. ఈ పునర్విభజన చేసినప్పుడల్లా అధికార పార్టీలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే అసలు మీకు ఆ, అసలు మీరంతా క్యారీ ఓవర్ అవుతుంది ఏంటంటే అధికార పార్టీలో ఉన్న అపోజిషన్లో వాళ్ళకి ఏమన్నా తెలుసా ఇది అసలు? ఉమ్, ఇది చరిత్ర తెలుసా? చేంజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళకి? తెలిస్తే తెప్పలు దేనికి అసలు? ఉమ్, అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతున్నాయి, దేని మేము మాట్లాడుతున్నారు, అదేదో ఆఫీసర్లు చేస్తారు అయిపోతామని చెప్తే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. అందుకని వాళ్ళు కారకులు, వీడు చెడు చేశారు మంచి చేశారు అని చెప్పి వాళ్ళకి ఆపాదించడం పొరపాటు కళ్ళు పోతాయి. అట్టంటే మనం కాదు సార్, వాళ్ళకి ఏం తెలియదు. నెగిటివ్ పాయింట్ నెగిటివ్ లేకపోలేదు వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్. నేను అంటే మీరు కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీకు చెప్తున్నాను, నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు హెడ్ క్వార్టర్ ఏమో మనకి అక్కడెక్కడో ఉంటుంది. ఇది వేరు అది వేరు సార్. అదే సార్, అది కాదు. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇట్ ఈజ్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్. అది వేరు అసలు, ఇది వేరు. అందుకని ఇప్పుడు కూడా జిల్లాల విభజన చేసినప్పుడు కూడా అభివృద్ధి ఎజెండాగా అసలు కాదు జిల్లాల విభజన దీన్ని బట్టి జరగలేదు అసలు. జిల్లాల విభజన కేవలం లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదిక మీదగా జరిగింది ఇది. అంతేగాని దీంట్లో వాడియోలు పెట్టడం వీడియోలు పెట్టడం దాని ప్రకారం జరిగింది కాదు ఇది. బాపట్ల ఉందనుకోండి, వేమూరు తీసుకెళ్ళి దాంట్లో పెట్టారు కదా, క్షీరాలు తీసుకొచ్చి పెట్టారు కదా. అది కాకుండా బాపట్లలో ఏది పెట్టారు, మరి మార్టూరు పెట్టారు కదా, సంతనూతలపాడు పెట్టారు కదా. ఏది అప్పుడు కూడా ఆ నియోజకవర్గాలు కూడా దీంట్లో పెట్టారు. అంటే ఏంటి, కేవలం లోక్సభ ప్రాతిపదిక మీద బౌండరీస్ ప్రకారం జరిగింది అది. అంటే ప్రకాశం జిల్లాలో ఒక 4, గుంటూరు జిల్లాలో ఉన్న ఒక 3 తీసుకొచ్చి బాపట్ల పార్లమెంట్ చేశారు సార్. బాపట్ల జిల్లా చేశారు దాన్ని. అసలు మామూలుగా అయితే తెనాలి కాదు మనం కాదుగా చేసింది, సెంటర్ చేసింది. ఎప్పుడు కమిటీ కాదు, లోక్సభ స్థానాలు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిందని వీళ్ళు జిల్లా అన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసి వచ్చింది ఏం లేదు అక్కడ. అది ఇప్పుడు ఎట్లా సార్, జిల్లాల విభజన జరగగానే అభివృద్ధి జరుగుద్దా, లేదంటే దానికి ఏమన్నా కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఫాలో అవ్వాలి కదా మరి. ఇప్పుడు మీకు అసలు డెవలప్మెంట్ మనది ఉంది, ఈ ఊరు ఉంది. మీ ఊరు ఎంత శాంక్షన్ చేశారండి, ఎప్పుడు శాంక్షన్ చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి? ఏం జరిగింది? మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు 1000 కోట్లు అయిపోయినాయి, మళ్ళీ ఇంకో 1000 ఇవ్వమంటున్నాడు వాడు. ఇస్తా ఉంటారు వీళ్ళు. ఏం చెప్తాం మనం? అంటే మీకు విజయవాడ, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, విజయవాడ తర్వాత మచిలీపట్నం 2 అంటే తూర్పు పడమర దిశగా ఉంటాయి. ఆ రెండింటిని కలిపి గతంలో ఒక జిల్లాగా ఉండేది.
కానీ జిల్లా కేంద్రం మచిలీపట్నం అయినా సరే కార్యకలాపాలు మొత్తం కూడా విజయవాడలో జరిగాయి. కాదండి, మరి విజయవాడలో ఏం జరిగేది? విజయవాడలో క్యాంప్ ఆఫీస్ అని పెట్టుకున్నారు. క్యాంప్ ఆఫీస్ అని పెట్టుకుని కలెక్టర్, ఎస్పీ వీళ్ళంతా ఇక్కడ కాపురాలు ఇక్కడే ఉండేవారు. ఎప్పుడన్నా బందరు వెళ్ళేవారు. ఏదైనా మా టెక్నికల్గా ఏదైనా మీటింగ్ పెట్టాలంటే అక్కడికి వెళ్ళేవారు తప్పితే ఇక్కడ నుంచి జరుగుతూ ఉండేది. అది ఎందుకు పెట్టారు? బందర్లో ఎందుకు పెట్టారు? బందరు ఈ ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు వీళ్ళందరూ బందర్లో దిగారు అప్పుడు వ్యాపారాల కోసం. అందుకని ఓడరేవు వచ్చింది. బందరు ఓడరేవు కలకత్తా ఓడరేవు కన్నా ముందు ఓడరేవు 1903 ముందే ఉన్నట్లు. 1903 కాదు, 1800 ముందు ఓడరేవు అది. తర్వాత అందుమూలన ఈ మనకి మద్రాసులో సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని ఉంది. సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఇది సీట్ ఆఫ్ పవర్ ఫర్ ది గవర్నమెంట్. దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడికి కావాల్సి వచ్చింది. అది కావాల్సి వస్తే అది నైజాం కింద ఉంది. నైజాం కింద ఉంటే నైజాం దాన్ని రాసి ఇచ్చాడు వాళ్ళకి. దాని రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? అది సెయింట్ జార్జ్ ఫోర్ట్ రిజిస్ట్రేషన్ బందర్లో జరిగింది. అది నైజాం కింద ఉండేది ఇదంతా. అది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళింది ఇది. అట్లా అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి బందర్ పోర్టు అనుకున్న స్థాయిలో డెవలప్ అవ్వలేదు. దానికి ఇంకో తడవ మనం మాట్లాడదాం. బందర్ పోర్టుని గురించి, మిగతా రాష్ట్రంలో పోర్టుల గురించి పెద్ద విషయం ఉంది, అది మాట్లాడదాం సార్. దీంతో పాటు ఇప్పుడు నిన్న జిల్లాల విభజన జరిగినప్పుడు అన్నమయ్య జిల్లాగా ఉన్నటువంటి ఒక జిల్లాని అంటే పొలిటికల్ గానా టెక్నికల్ గానా అనేది పక్కన పెడితే రాయచోటి కేంద్రంగా ఉండేటువంటి జిల్లాని ఇప్పుడు మదనపల్లికి షిఫ్ట్ చేశారు. ఒక మంత్రి సాక్షాత్తు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలకి సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా? నాకు తెలియదు, వాళ్ళకి ఏముందో తెలియదు. నేను ఇదివరకు ఎప్పుడు ఒక తడవ 2 తడవలు వెళ్ళాను తప్పితే ఆంధ్ర స్టేషన్ అప్పుడు ఆ ప్రాంతం ఎక్కువగా వెళ్ళలేదు నేను. ఆ రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట, రత్నసాగర్ బతికొండగా ఆంధ్ర స్టేషన్లో ఇట్లు తిరిగాం. కానీ నిత్య జీవితంలో పెద్ద సంబంధం లేదు నాకు ఇప్పుడు. అది ఎట్లా ఉందో ఇప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు. అది ఏం ఉంటే ఉంటాను. అయితే ఈ విభజన చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా, అదేవిధంగా అభివృద్ధి ఎజెండాగా వీటిని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది ప్రజలకి అందుబాటులోకి వచ్చేలాగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28 జిల్లాల కొత్త రాష్ట్రాన్ని ఆమోదింపజేసింది. అయితే టెక్నికల్గా, పొలిటికల్గా రాబోయే రోజుల్లో ఈ జిల్లాల పునర్విభజన ఎలాంటి సెగలు రేపుతుందో, ఎలాంటి డెవలప్మెంట్ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అవసరం. రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఆ బిల్లులో ఏం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్కి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏమంటారు, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండిపోయింది కనుక ఒక సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేస్తుంది వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆ చట్టంలో పెట్టారు. చట్టంలో పెట్టి తెలంగాణకి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఇంటీరియం బడ్జెట్ మన ఈయన పెట్టాడు. ఎవరు పెట్టారు ఇంటీరియం బడ్జెట్? జూన్ 8వ తారీఖున 2014లో అరుణ్ జైట్లీ పెట్టాడు. అరుణ్ జైట్లీ పెట్టిన ఇంటీరియం బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి, అక్కడ వాళ్ళకేమో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పి దీని గురించి ఒక 500 కోట్ల రూపాయలు హెడ్ ఆన్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసి కేటాయించడం జరిగింది. జరిగిన తర్వాత ఇది ఏర్పాటు చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు తెలివి తక్కువ మూలన వీ అలౌడ్ టు స్లిప్ ఇట్ త్రూ అవర్ ఫింగర్స్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇస్తానని ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రకటించిన దాంట్లో ఎయిమ్స్ ఒకటి. ఎయిమ్స్ స్టడీస్ అప్పుడు లేకుండా 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేశారు. అక్కడ చేసి రోజుకు 2000 మంది 3000 మంది పేషెంట్లు వెళ్తున్నారు అక్కడికి. దాంట్లో ఉండటం కొరకు 150 క్వార్టర్స్ కట్టించారు స్టాఫ్ కూడా. మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా చేసి బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు. అది కాక విజయవాడలో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కట్టారు. విజయవాడ మొత్తంలో బ్రహ్మాండమైన బిల్డింగు, మంచి అందంగా ఉండే బిల్డింగు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ అది. అదే మాదిరిగా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. తిరుపతిలో ఐఐటి ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా మరి విశాఖపట్నంలో మరి ఏంటి ఐఏఎం ఏర్పాటు చేశారు. ఇది కాక సైన్స్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి తిరుపతిలో మరొకటి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నిధులతో ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన దాని మీదట
ఇది కూడా అలాగే కుదురుకుని ఉండను. అయితే ఈ లోపల అప్పుడు మంత్రిగా ఉన్న వారు అగ్రికల్చర్ మినిస్టర్, అప్పుడు సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా అగ్రికల్చర్గా ఉన్న ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, కొంతమంది మన అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాఫు వెళ్ళేసి రాధామోహన్ సింగ్ అని మినిస్టర్ ఉన్నాడు, ఆయన్ని 500 కోట్లు 500 కోట్లు అని మొదలుపెట్టారు. మొదలు పెడితే బహుగుణ అని సెక్రటరీ ఉన్నాడు అక్కడ, ఏది కేంద్రంలో. బహుగుణ మీకేం పని 500 కోట్లు అంటారు, ఇట్ ఈజ్ అవర్ బేబీ, మేము ఇస్తున్నాం అక్కడ 500 కోట్లు అవుతుందో 1500 కోట్లు అవుతుందో మీకేం సంబంధం అసలు అని చెప్పి అంటే ఈ రాధామోహన్ సింగ్ సరే నువ్వు ఉండని చెప్పి ఆపాడు. ఎవరిని? సెంట్రల్ సెక్రటరీని ఆపి వీళ్ళకి 100 కోట్లు వారేసి సావండి అన్నాడు. సావండి అనేప్పటికి వీళ్ళు సంకలు కొట్టుకుంటూ వచ్చారు, మేము కడతాం అని చెప్పి. ఇవాళ వరకు పూర్తి కలదు. ఇవాళ వరకు పూర్తి కాక మొన్న వాళ్ళ కాన్వకేషన్ జరిగితే కాన్వకేషన్ని కూడా యూనివర్సిటీలో లాభంలో పెట్టుకోవడం చేతకాక తీసుకెళ్ళి వెంకయ్యనాయుడు గారు స్వర్ణ భారతిలో పెట్టారు. ఇది పరిస్థితి. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, చట్టంలో పెట్టింది, బడ్జెట్లో పెట్టింది, దాన్ని మన చేతులు గుండా మనం వదులుకునే పరిస్థితి తీసుకొచ్చిన దాని మీద తర్వాత వచ్చినప్పుడు 16 నవంబర్ 2015లో యూనివర్సిటీ ఇనాగరేట్ చేయడం కొరకు వచ్చాడు ఆయన. కూర్చుని చంద్రబాబు నాయుడు గారు నేను లిస్ట్ ఆఫ్ ది స్పీకర్స్లో లేకపోయినా పైకి పిలిచారు నన్ను. పైకి పిలిస్తే కూర్చున్నాక ఈ విషయం ఇది, దీంతో మాట్లాడాలని చెప్పి ఆయన చూపించారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూసి వాడితో మాట్లాడమన్నారు, మినిస్టర్తో మాట్లాడమన్నాడు. మినిస్టర్తో కూడా మాట్లాడా, అది వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాగ తెలిసి తెలియకుండా వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడేసి మనకు రావాల్సిందని కోల్పోయి ఇవాళ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంగతి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ అని మాట్లాడుతుంటే ఏం చెబుతాం మనం? ఈ పాటికి వచ్చి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పేసినట్లయితే అర్థం చెప్పడం కాదు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, అది ఎడాన్ అకౌంట్ పెట్టింది బడ్జెట్లో పెట్టారు. మాకు అంటే అసలు ఏంటి, అది మీకు ఏమి ఇవ్వాలి, అసలు మీరు ఏం అడుగుతున్నారు, ఏం తెస్తున్నారు, ఏమి తెలిసి తెలియకుండా తెలివి తక్కువగా చేసి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అర్థం వీ అలౌడ్ ఇట్ టు స్లిప్ త్రూ అవర్ ఫింగర్స్. మన చేతిలో నుంచి జారిపోయేటట్టుగా మన అసమర్థత మూలన అజ్ఞానం మూలన కూలిపోయాం మనం. అందుకని నేను ఆ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఉంది ఆయనకి, అది ఆ ఫోటో ఉంది, ఇది సాక్ష్యం.